భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు భూదేవి కథ గురించి తెలుసుకుందాము. భూదేవి కథ గురించి తెలుసుకుంటే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటాము. మనల్ని భరించేది భూదేవి. పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని ప్రతీతి. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మీరు కనుక భూదేవి కథను వినలేకపోతే మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడటానికి కూడా ఒక్క అడుగు చోటు కూడా దక్కదు. అందుకే భూదేవి కథను చనిపోయే లోపల ఒక్కసారైనా వినాలని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ భూదేవి కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ భూదేవి కథ నచ్చినట్లయితే కథ విన్నాక తప్పకుండా లైక్ చేయండి. పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకి దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకున్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది ఒక పెద్ద కోడలికి తప్ప మిగతా కోడళ్ళకి ఎవరికీ నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలికి అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది, సద్గుణవంతురాలు. అవ్వను కూడా చాలా మంచిగా చూసుకునేది. అదే విధంగా అవ్వ కూడా చాలా మంచిది. అందరు కోడళ్లను సమానంగా చూసుకునేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్తాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవి ఇవ్వవలసి రాబోతుంది అని పుల్లవేస్తాడు నారదుడు. ఆ మాట విన్న ధర్మరాజు, ఏమిటి, ఆ అవ్వ నాకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేసిందా? ఎవరు ఆమె? ఆమె ఎవరో తెలుసుకొని తనకంటే ఆమె ఏ విషయంలో గొప్పతో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుని భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటికి వెళ్ళి నా దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడుగుతూ ఉండేవాడు. కానీ అతనికి ఎవరూ కూడా ఆ గ్రామంలో సహాయం చేయలేదు. చివరికి ఆ అవ్వ ఇంటికి చేరుతాడు ఆ యమధర్మరాజు. యమధర్మరాజు ఆ అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడుతుంది. ఆ పేదవాడు ఆ అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మా, బయటికి రండి, చాలా చల్లగా ఉంది బయట, కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అని అంటాడు. అప్పటికే కొడుకులు కోడళ్ళు అందరూ నిద్రపోతారు. ఆ మాటలు విన్న అవ్వ కోడళ్ళను పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నారమ్మా, చూడండి అని అంటుంది. దానికి చిన్న కోడలి ఇలా అంటుంది: సమయం 12 అయింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వెళ్ళి చూస్తారా? మీకంటే నిద్ర రాదు, మీరే వెళ్ళి బయట చూడండి, ఎందుకని మా నిద్ర చెడగొడుతున్నారు అని అంటుంది. ఆ మాటలు విని అవ్వ బయటికి వెళ్ళబోతుంది. అంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళందరూ గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూడగా అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకేం సహాయం కావాలి అని అడుగుతుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, ఒక దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి అని అడుగుతాడు. అది విన్న పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే, మీ మామగారు కప్పుకున్న కంబల్ని అతనికి ఇచ్చి నా దుప్పటిని మీ మామగారికి ఇవ్వు అని చెప్తుంది. మనం ఎలాగూ కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కదా, అంతగా చెలివేయదు అని చెప్పి అతనికి కంబల్ని ఇవ్వమంటుంది. తన మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్పి తన మామ కప్పుకున్న కంబలిని ఆ పేదవాడికి ఇస్తుంది. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే ధర్మరాజా, భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తూ ఉంది. ఆమె చాలా పుణ్యాన్ని పొందింది. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆమె నిజంగానే సింహాసనం పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వని ఈ లోకానికి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. యమభటులు భూలోకానికి వెళ్ళి ఆ అవ్వని తీసుకుని వస్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె అక్కడ నిలబడటానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ
నేను భూలోకంలో చాలా దానధర్మాలు పుణ్యకార్యాలు చేశాను. అయినా నేను నరకానికి వచ్చాను. కానీ నాకు బాధగా లేదు. యమధర్మరాజా, కానీ ఏమిటి ఇది? నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అని అంటుంది. నీవు చాలా పుణ్యకార్యాలైతే చేశావు, కానీ నీవు భూదేవి కథనైతే వినలేదు. అందువల్ల నీకు ఇక్కడ భూమి లేదు నిలబడటానికి అని చెప్తాడు. ఇక్కడే కాదు, నీవు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా భూమి దొరకదు నీకు నిలబడటానికి అని చెప్తాడు. అప్పుడు అవ్వ, ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, నాకు ఒక సహాయం చెయ్యండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అని అడుగుతుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు. మీరు బాధపడకండి తల్లి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమి మీదకి పంపిస్తాడు. అలాగే ఒక షరతు కూడా పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు నిలబడటానికి ఇక్కడ భూమి లభిస్తుందని చెప్తారు. భూలోకంలో అవ్వ చనిపోయిందనుకొని దహన సంస్కారాలు చేయడానికి ప్రారంభించారు. శ్మశానానికి తీసుకుని వెళ్తుండగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నేనింకా చనిపోలేదు అని అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసి ఆ 4 కోడళ్ళకి మతిపోతుంది. పెద్ద కోడలు అయితే చాలా సంతోషిస్తుంది. మిగిలిన 3 కోడళ్ళు ఈమె అంత త్వరగా ఎందుకు చస్తుంది, మనల్ని చంపుతుంది అని అనుకుంటారు. ఊర్లోని వారంతా ఆశ్చర్యపోయి వీరి కుటుంబాన్ని విచిత్రంగా చూస్తూ హేళన చేస్తూ ఉండేవారు. అయితే అవ్వ తన 4 కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నేను నిన్న రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగినదంతా వారికి చెప్తుంది. అలాగే ఆమె భూమిపైకి రావడానికి గల కారణం కూడా చెప్తుంది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడికి పిచ్చి పట్టిందా ఏంటి, ఏదో పిడకల వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అని అనుకుంటారు. కొడుకులు కూడా ఆమె మాట నమ్మలేదు. అప్పుడు అవ్వ కొడుకులతో, దయచేసి నా మాట నమ్మండి. ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? అత్తగారు భూదేవి కథను వినడం కోసమే కదా అడుగుతుంది. తన భర్తని పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి తీసుకురండి అని అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉంటారు. ఆఖరి కోడలకు మాత్రం తన అత్తపై, తోటి కోడళ్లపై రోజురోజుకి కోపం ఎక్కువ అవుతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే ఆ అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయలను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది. ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు చెప్పిన విధంగా అవ్వ తన 4 కొడుకులు కోడళ్ళు భూదేవి కథను రావి చెట్టు వద్ద వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్తుంది. బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడటానికి భూమి ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడలతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అది విన్న చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చెయ్యాలి అంటున్నారు? అన్ని దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము. వీరందరూ మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై అరుస్తుంది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వేమి మాకు సహాయం చేయవలసిన అవసరం లేదు. అత్తయ్య, నేను మీకు నవకాయములు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అని అంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు మాత్రం తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను,
ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యిరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది ఆ చిన్న కోడలు కూడా. అవ్వ తన చివరి రోజుల్ని ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్లుగా నేను భూలోకంలోకి వెళ్ళి భూదేవి కథను విన్నాను స్వామి. కానీ నా పిల్లలను నేను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినటానికి కూడా తిండి లేదు. ఇన్ని పుణ్యకారాలు చేసినందుకు నాకేం మిగిలింది అని ఏడుస్తుంది. యమధర్మరాజు ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ దగ్గర ఉన్న బెల్లాన్ని ధనాన్ని భూమిలో దాచిపెట్టావు. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది. చివరి రోజుల్లో నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపిస్తారు. అది చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళ్తుంది. ఆమె చనిపోవడం చూసి చాలా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకున్నారు, పోయినసారి అమ్మ చనిపోయింది అని మనం అందరినీ పిలిచి అవమానాలు పొందాము. ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాము అని చెప్పి అనుకుంటారు. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వారందరూ చూస్తూ ఉంటారు. చివరగా దహన సంస్కారాలు పూర్తవుతాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమంటారు. మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాము అని అంటారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. వచ్చిన ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వస్తారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు. ఇంతలో ఇంటిలోని పెట్టె నుండి శబ్దం వస్తుంది. పెద్ద కోడలు ఏమిటా అని తీసి చూస్తుంది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి. వెంటనే వంటగదిలో చూసింది. సరుకులన్నీ కూడా నిండి ఉన్నాయి. అది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుతో ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒకసారి ఇంట్లోకి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అసలు ఏమాత్రం కూడా లభించలేదు. అది చూసిన 2 కోడళ్ళు ఇలా అంటారు, నీవు అందరినీ అఘోరపరుస్తూ ఉంటావు, అందుకే నీకేమి లభించలేదు అంటారు. దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే, చిన్న కోడలిగా నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులను నీకు ఇస్తాను. పెద్ద కోడలు మనసును అర్థం చేసుకున్న మిగిలిన 2 కోడలు క్షమాపణ చెప్తారు ఆమెకు. ఇంతలో ఒక ఆమె వచ్చి నేను మీకు భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి టిఫిన్ చెయ్యండి అని అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది, దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది. మీరు మాకు సహాయం చేస్తా అన్నందుకు మా కృతజ్ఞతలు, కానీ మీ సహాయం మాకు అక్కర్లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపిస్తారు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు వారి తల్లికి భూదేవి మాతకు వారు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు. ఇదంతా చూస్తున్న అవ్వ చాలా సంతోషిస్తుంది. చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను పొందావు, ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని ఆ అవ్వను ఆనందంగా స్వర్గానికి పంపుతారు. ఇప్పుడు అసలైన ఆ భూదేవి కథ ఏమిటో తెలుసుకుందాము. భూదేవి కథ వినడం వల్ల బీదవారు ఎలా ధనవంతులుగా మారారో చూసాం కదా. ఈరోజు మనం పురాతనమైన భూదేవి కథ గురించి తెలుసుకుందాం. భూదేవి కథ చాలా తక్కువ మందికే తెలుసు. భూదేవి కథ శ్రీమద్ భాగవతం మరియు వరాహ పురాణంలో వివరంగా ఉంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. భూదేవి కథ భాగవతం మరియు వరాహ పురాణంలో కూడా చెప్పబడింది.
పూర్వం వేలుడు అనే రాజు పాలన భయంకరంగా ఉండేది. రాజు అవడం వల్ల అతి క్రూరంగా ప్రవర్తించేవాడు. అధికారం, దానికి తోడు అపరిమితమైన సంపద, ఇవన్నీ కలిపి ఆయనకి అహంభావం పెరిగి పెద్దలను గౌరవించక రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పాలించేవాడు. ఇక మంత్రులు ఋషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరగా ఋషులు సహాయం చేయటానికి అంగీకరించారు. వారు వేలురాజు దగ్గరికి వెళ్ళి, నాయన, నీ జీవితం, నీ సంపద, నీ పేరు ప్రఖ్యాతులు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి. కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి. భగవంతుణ్ణి లక్ష్యపెట్టని రాజు నరకానికి పోతాడు. నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి. నువ్వు అవి చేయటం లేదు సరికదా, యజ్ఞాలు చేసే వాళ్ళని కూడా ఆపావు అని అంటారు. అప్పుడు వేలుడు ఇలా అంటాడు, నేను కాదు, మీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు. మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా మీరు వేరొక దైవాన్ని పూజిస్తున్నారు. మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి. ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని నాకు హోమాలు, పూజలు చెయ్యండి అని అంటాడు. నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు అని చెప్తాడు. అలాగే ఇది రాజద్రోహం అని గట్టిగా పలుకుతాడు. ఇక వేలుడి మాటలు విని ఋషులు భ్రాంతి చెందుతారు. ఋషులు కొద్దిసేపు ఆలోచన చేసి, ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుపడదు. ఇంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకొని, ఇతను మరణించక తప్పదు. సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా అతను భావించుకుంటున్నాడు. ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తవ్వుకున్నాడు. ఇక ఋషులు మనసులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యువు వచ్చి వేలుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. ఋషులు ఇక వారి ఆశ్రమానికి వారు వెళ్ళారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. దేశాన్ని పాలించే రాజు లేకపోవడం వల్ల ప్రజలను దోచుకోవటానికి ఇదే సమయమని భావించి బందిపోటు తంగులు నగరంలో ప్రవేశించారు. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూళిమేఘాలు చూశారు. వారు కుతూహలంతో దీనికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించారు. రాజు లేకపోవటం చేత నగరాన్ని బందిపోట్లు దోచుకొని గుర్రములపై తిరిగి వెళ్ళుట చేత దానివల్ల వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు. రాజ్యంలో రాజు లేకపోవడం ఎంత కీడును కలిగించునో ఆ ఋషులు గ్రహించారు. ఈ పరిస్థితి కలుగుటకు తాము కూడా కొంతవరకు బాధ్యులమని గ్రహించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితి నుండి కాపాడాలి అని, ఏదైనా చెయ్యాలి అని వారు తలిచారు. ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేలుని పరిపాలనలోనూ ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి ఇక్కట్లు పాలయ్యారు. అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేలునిపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయం దహనపరచుటకు ఆమె అంగీకరించలేదని ఋషులకు తెలిసింది. ఆమెకున్న మాంత్రిక శక్తుల చేత, ఔషధముల చేత ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది. ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్లి వేలుని మృతదేహాన్ని ఇవ్వమని కోరుతారు. ఇక ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకొని ఋషులు ఆ మృతదేహం నందు తొడలను చిలకగా అందు నుండి అనాకారిగా నల్లగా నుండి పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు వేలుల్లోని దుష్టత్వం మూర్తిభవించినట్లు ఉన్నాడు. అందుకని అతన్ని నిషాదుడు అని పేరుతో పిలుస్తూ ఉండేవారు. అతని వంశీయులు నిషాదులుగా పేరు పొందారు. ఆ తర్వాత ఋషులు మృతదేహం కుడి భుజాన్ని మొదట చిలికి తర్వాత ఎడమ భుజాన్ని కూడా చిలికారు. వారి నుండి ఒక పురుషుడు, ఒక స్త్రీ జన్మించారు. వారు నారాయణుడు, లక్ష్మీదేవి అవతారములు. వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు, ఈ పురుషుడు పృథువు అనే పేరుతో, ఈ స్త్రీ అర్షిషు అనే పేరుతో వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు. పృథు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. పృథువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను తిలకించుటకు భూమికి దిగివచ్చారు. పృథువు జన్మించినప్పుడు స్వర్గంలో మేళతాళాలు మ్రోగాయి. సిద్ధులు భూమిపై పుష్పవర్షాలు కురిపించారు. భూమికి దిగి వచ్చిన బ్రహ్మ, దేవతలు, ఋషులు కొత్తగా పుట్టిన బాలుణ్ణి చూశారు. ఆ బాలుని కుడి చేయిని పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు, ఆహా, ఈ బాలుడి చేతియందు చక్రము, పాదములందు పద్మచిహ్నాలు కలవు. ఇతడు నారాయణుని అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. అలా పెరిగి పెద్దవాడై పృథువు పట్టాభిషిక్తుడయ్యాడు. రాజుగా పట్టాభిషిక్తుడైన పృథువును లోకరక్షకుడని దేవతలు పిలిచారు. అతను ప్రజలు కృషించి మిక్కిలి నీరసించి ఉండుట చూసి వారికి సరైన ఆహారము, పోషణ లేక మిక్కిలి బాధతో ఉన్నారు.
ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అంటారు, ప్రభు, దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి. త్వరలోనున్న అగ్నితో చెట్టు దగ్ధమైపోయినట్లు మేము ఆకలి అనే అగ్ని చేత మెల్లగా దహించుకుపోతున్నాము. మా ప్రధానాంగములు బాధపడ్డ చేత మేము పని చేయలేకపోతున్నాము. మాకు అన్నం పెట్టండి అని అంటారు. పూర్వపు రాజు భుజములను చిలకగా మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము. ఈ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు. ఇక పృథు చక్రవర్తి ఒక్క క్షణం ఆలోచించి ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువులను భూమి నమిలివేసిందని, అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తున్నదని రాజు గ్రహించాడు. ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలని అనుకుంటాడు. తన విల్లును అందుకొని ఒక అమ్మును భూమికి గుచ్చుకొన్నట్లుగా వదిలిను. ఇక భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయింది. తోకనెత్తి వణుకుతున్న కాళ్లతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది. క్రోధంతో కన్నులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు. ఇక గోవు పర్వత సానువుల కిందకు వెళ్ళి లోయల్లో నుంచి ప్రవేశించి అక్కడ నుండి దట్టమైన అడవుల్లో చొరబడి రాజు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించింది. కానీ రాజు అలుపులేక గోవును వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడకు వెళ్ళినను గోవును వెనుదిరిగి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక ఎవరూ తనను రక్షించేవారు లేరని గోవు తెలుసుకుంది. చివరకు రాజు పాదములపై పడి ఇలా అంటుంది, గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది, దయచేసి నన్ను రక్షింపుము. మీరు ధర్మప్రభువులు. ఈ విధంగా మీరు నా వంటి స్త్రీని వేధించడం తగదు. స్త్రీ హత్య మహాపాపమని మీకు తెలుసును. ఆమెలో దోషములు ఉన్నా కూడా చంపకూడదు. మీకు నేను ఎలాంటి హాని చేయకపోయినను మీరు నన్నెందుకు చంపాలని అనుకుంటున్నారు అని అడుగుతుంది. మీరు నన్ను చంపినట్లయితే మీ రాజ్యాన్ని మీరు ఎక్కడ ప్రతిష్ఠించుకోగలుగుతారు అని అడుగుతుంది. అప్పుడు పృథు చక్రవర్తి ఇలా అంటాడు, భూమాత, మీరు తప్పు మార్గంలో ఉన్నారు. అందుకే నిన్ను శిక్షించాలని అనుకున్నాను. మానవులు చేయు యజ్ఞములలో నీకు హవిస్సులో భాగము ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చుటలేదు. నీ విధిని నీవు సరిగ్గా నిర్వర్తించకపోవడం చేత నిన్ను శిక్షించవలసి ఉంది. గోవు రూపంలో గడ్డిని మేయుచున్నప్పటికీ పాలన పితుకుటలేదు. నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు. నా పరిపాలనను నీవు ధైర్యంగా విస్మరిస్తున్నావు. చాలా కాలం క్రిందట బ్రహ్మ నీకిచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. వారి ఆకలిని తీర్చి సముదాయించి వారి బాధను తీర్చాలి. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని, మగవారినైనా సరే ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే. అలా చంపినను పాపం అంటదు. నీకే కాదు, నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు. అందులోని రహస్యాలను నీవు నాకు చెప్పనక్కర్లేదు. నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచము లేదు. నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చేదును. యోగం చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను. క్రోధంతో నిండిన కనుబొమ్మలు, పిడుగు వంటి స్వరము, బాణమును ఇంకా ఎత్తి ఉండడం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది, జీవులకు జడములకు నిలయమగు నన్ను సృష్టించినావు. వీరందరికీ నన్ను తల్లిని చేశావు. నీవే నాపై ఆయుధములు ప్రయోగించినా ఇక నన్ను రక్షించే వారెవరు? సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రం పైన ప్రతిష్ఠించావు. ఆనాటి ఆది వరాహమే నీవు. ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చావు. అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు. నాపై కరుణ చూపుము. నా మొరను జాగ్రత్తగా వినండి. తేనెటీగ అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువును తెచ్చి తేనెను తయారు చేస్తున్నట్లు ఇలా చేయటానికి ఆ తేనెటీగ ఎంతో శ్రమపడుతుంది. అలాగే నా నుండి పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ లోకం నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధులను నిర్ణయించారు. అనేక యాగములు, కర్మలు పరలోక ప్రాప్తి కోసమై ఏర్పరిచారు. సరైన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించినా వారు తప్పక లాభాన్ని పొందగలరు. ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వాటిని వారు చేస్తారు. కానీ కాలక్రమంలో వేలుడు వంటి పాపాత్ములు నన్ను పాలించారు. అందువల్ల భూమిపై పాపం పెరిగింది. దొంగలు, దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించుట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు, ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించాను. ప్రజలు ఈ ధాతు
ధాతువులను, మూలికలను, ఇతర పదార్థాలను వినియోగించుటకు అనర్హులని తలచి వాటిని నేను దిగమింగాను. నేను వాటిని దాచాను అని నువ్వు అన్నమాట సమంజసంగానే ఉంది. ఈ భూతలంపై ఇక అవి మొలకెత్తలేవు. ఇక నా నుండి ఉత్తమమైన వాటిని బయటకు తెచ్చుట ఇక నీ చేతిలోనే ఉన్నది. నీవు సరైన ప్రక్రియ చేత నాలోనున్న అన్నింటినీ బయటకు తెప్పించగలవు. నేను పాలన పితుకుటకు నాకొక దూడను ఇమ్ము. నీవు సరైన పాత్రను ఒకదాన్ని తీసుకొచ్చినచో అందులో పాలన పితకవచ్చు. పాలన పితుకుటకు తగిన వ్యక్తిని చూడుము అని భూమాత అంటుండగా పృథుమహారాజు వింటూ ఉన్నారు. అతని చేతి నుండి అమ్ము భుజము నుండి అప్రయత్నంగా విల్లు జారి కింద పడ్డాయి. అతని నేత్రములు ఆలోచనాపూరితములయ్యాయి. ఇక పృథు చక్రవర్తి భూదేవితో ఇలా అంటాడు: భూదేవి, నీవు పలికినది సమంజసంగానే ఉన్నది. నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యంగా ఉంది. మానవుడు కృషి చేయవలను. నిన్ను దున్ని విత్తనాలను నాటి మొక్క అయిన తర్వాత పోషించవలసి ఉన్నది. స్వర్గవాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు. నీ విలువను మానవులు విస్మరించారు. భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉంది. అలాంటి నీకే ఓర్పు నశించిపోయింది అంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది. విచారించవద్దు, నేను అంతా సరిచేస్తాను. ఇక చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితుకుటకు నిశ్చయించుకున్నాడు పృథువు. భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు, విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు. ప్రతి ఒక్కరితో సరైన దూడ, పితుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరినది పొందవచ్చునని చెప్పారు. జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పితికారు. బృహస్పతిని దూడగా చేసి వేదాలనేటువంటి క్షీరాన్ని పిండసాగారు. వాక్కు, శ్రవణం, మనస్సుతో చేసినటువంటి పాత్రను వినియోగించారు. ఇక దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసి ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని, వీర్యమును, ఓజస్సు, బలము పిండారు. ఇక దైత్యులు, దానవులు ప్రహ్లాదుని దూడగా చేసి ఒక ఇనుప పాత్రలో సుర, ఆసవులను నింపిరి. ఇక గంధర్వులు అప్సరసలతో కలిసి విశ్వావసువును దూడగా చేసి పితకగా పద్మములతో చేసిన పాత్ర యందు సంగీతం అనే క్షీరం లభించింది. ఆ సంగీతం మధురమైన స్వరములతో కూడి వినటానికి ఎంతో రమ్యంగా ఉంది. ఇక పితృదేవతలు అర్యముని దూడగా చేసి పితకగా కాల్చని మట్టి పాత్రలో గుర్రమునకు ఆహారమైన ద్రవ్యము లభించింది. కపిలుణ్ణి దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించిరి. విద్యాధరాదులు యథేచ్ఛగా ఆకాశంలో విహరించు శక్తిని సంపాదించారు. కింపురుషులు మయుని దూడగా చేసి మాయా అనే క్షీరాన్ని పితికారు. యక్ష, రాక్షస, భూత పిశాచములు రుద్రుని దూడగాను, పుర్రెను పాత్రగాను చేసి ద్రాక్షారసం, రక్తం కలిపిన ద్రవాన్ని పితికారు. ఇక సర్పములు తక్షకుణ్ణి దూడగా చేసి భూమి నుండి విషమును గ్రహించారు. అదేవిధంగా పుట్టను పాత్రగా చేశారు. గోవులు ఎద్దును దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టాయి. ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూమి నుండి గ్రహించాయి. ఇక హిమవంతుణ్ణి దూడగా చేసి పర్వతములు భూమి నుండి శంఖములు, ఇతర విలువైన వస్తువులు లభించుకొనెను. గోమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన దానిని పొందారు. వారు వారిలో ఉత్తముణ్ణి దూడగా వినియోగించారు. ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు పృథు చక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియపుత్రికగా స్వీకరించారు. అప్పటి నుండి భూమాత పృథ్వీ అని పేరు పొందినది. తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్ర భాగమును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బొరియలను పూడ్చి సమతలంగా ఉండేటట్లు చేశారు. ఇలా ప్రజల హృదయాలను చూరగొన్న మొట్టమొదటి రాజు పృథు చక్రవర్తి. భూదేవి కథ వరాహ పురాణంలో ఇంకొక విధంగా కూడా చెప్పబడింది. ఇప్పుడు ఆ కథని విందాం. పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు. ఆయన మహా శరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన మేరుపర్వతం ఆయన గిట్టల మధ్యలో చిక్కి కనకనలాడింది. అలా క్రమంగా భూదేవి ఉద్ధరింపబడ్డ తర్వాత ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భూదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు: అమ్మా, శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరతాడు.
ఇక భూదేవి సనత్కుమారుడితో ఇలా చెప్తుంది, నాయన సనాతుడైన శ్రీహరి ముఖతా నేను తెలుసుకున్న దాన్ని, విన్నదాన్ని, చూసిన దాన్ని, పరమధర్మమైన దాన్ని నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించింది. పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు, పర్వతాలు, సముద్రాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాను. నీళ్లలో మునిగిపోయిన నాకు ఏమీ దిక్కుతోచలేదు. అలా నీళ్లల్లో ఉండటం వల్ల నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు ఏమీ కనపడటం లేదు. ఇక ఏం చెయ్యాలో నాకు తోచలేదు. ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియటం లేదు. అలా కొంతకాలం గడిచిపోయింది. కొన్నాళ్ల తర్వాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాను, పితామహ, నీవే నాకు దిక్కు. నేను పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయాను. నాకేం చెయ్యాలో తెలియటం లేదు. అంతా లోపల చీకటిగా ఉన్నది. దయచేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాను. నా ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నారు, దేవి, నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు. సకల లోకాలకి ప్రభువు, అందరికీ కర్త, లోకేశుడు, మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణి వేడుకో. ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. నేను సరాసరి బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి వెళ్ళాను. అక్కడ శేషపాన్పు పైన శ్రీహరి యోగనిద్రలో ఉన్నారు. ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను, ప్రభు, నేను నా బరువును మోయలేక నీళ్ళల్లోకి పడిపోయాను. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రక్షించమని అడగ్గా ఆయన మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. లోకనాథ జనార్దన, నన్ను దయచేసి నీళ్లలో నుండి ఉద్ధరించండి అని దీనంగా ప్రార్థించాను. నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహ అవతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించారు. ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి దయ వల్ల నేను ఈనాడు ఇంత ఆనందంగా ఉన్నాను. ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. ఎంతో అవలీలగా తన కోరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్కుమారుడికి చెప్పింది. అంతేకాదు సనత్కుమార, పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు, నదులు, సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా తన కోర అంచుతో ఒక మట్టి పెడ్డలా పైకి ఎత్తారు. అంతేకాదు ఆయన వివిధ అవతారాలను ధరించి కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అనే రాక్షసులను తుదముట్టించాడు. సంసారం అనే సముద్రం భయంకరమైన చావు, వార్ధక్యం, రోగం అనే ముసళ్లతో అలలతో నిండి ఉంటుంది. అలాంటి సంసారం ఎంతో భయానకమైనది. తన భక్తుల్ని ఆ సంసార భయం నుండి దూరం చేసేవాడు. అలాగే ముర, నరక, రావణాది అసురులను హతమార్చినవాడు, వరాహ రూపాన్ని ధరించినవాడు, స్వర్గలోకాధిపతి అయినవాడు, భూదేవీనాథుడు, శత్రువులను అవలీలగా అంతం చేసేవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని సనత్కుమారుడికి చెప్పింది. ఇక ఈ విధంగా పూర్వం తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది, ప్రభు, మీరు ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు. దానికి చాలా సంతోషం. అయితే స్వామి, నేను నీ మొదటి రూపం ఎలాంటిదో, నీవు చేసిన తొలి సృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను. పూర్వం హయగ్రీవాసుడు వేదాలను అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోకి వెళ్ళి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆ తర్వాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు. ఇంకో కల్పంలో భూదేవిని అయిన నేను రసాతలంలోకి జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు. దేవా, ఇలా నీళ్ళలో ఎన్నో ఉన్నాయి. అయితే వాటి అంతరార్థాన్ని ఏ కొంచెం కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి. అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది, ఎవరి ద్వారా రక్షించబడుతుంది? నన్ను ఉద్ధరించిన తర్వాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టిస్తావు, ఎలా దాన్ని పాలిస్తావు, ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావు స్వామి? అసలు నిన్ను చేరుకునే మార్గం ఏది? అసలు ఈ సృష్టికి మొదలు ఏది? ఇది ఎలా అంతమవుతుంది? మహాప్రభు, దయచేసి నా సందేహాలన్నీ తీర్చి నన్ను ధన్యురాలను చేయండి ప్రభు అని అంటుంది. భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వడం ప్రారంభించారు. అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, సిద్ధులు, మహర్షులు దర్శనమిచ్చారు.
ఇంకా సూర్యచంద్రులతో కూడిన గ్రహాలతో సమస్త లోకాలు తమ తమ ధర్మాలను చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా వణికిపోయింది. వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తర్వాత మరోసారి తన నోటిని తెరిచాడు. అప్పుడు 4 భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్నటువంటి విష్ణుమూర్తి భూదేవికి కనిపించారు. శేషపాన్పు పైన నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డు నుండి ఉద్భవించిన తామర పువ్వులో కొలువు ఉన్న బ్రహ్మను కూడా చూసింది. ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్తుతించింది. ఇక భూదేవి ఇలా అంటుంది, దేవా నీకు నమస్కారము. స్వామి, నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఏ పాపము ఎరుగని స్త్రీ అయిన నన్ను కాపాడుము. ఓ జనార్దన, నిలువెల్లా నల్లని కాటుకల్లాంటి ఆకాశం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని, నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను. ఇప్పటికీ నాకు భయం తగ్గలేదు. నాథ, దయచేసి నా భయాన్ని పోగొట్టండి అని దీనంగా ప్రార్థించి ఆ తరువాత శ్రీహరిని వివిధ నామాలతో స్తుతించింది. భూదేవి చేసిన స్తుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు, దేవి, నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి. ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు. నీవు నన్ను అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు. అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి. వాటిని ఇప్పుడు చెప్తున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ భూదేవి, పురాణాలన్నింటికీ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఆ లక్షణం మొత్తం 5 విభాగాలుగా చెప్పబడింది. సృష్టి, లయ, వంశం, మన్వంతరం, రాజవంశాల చరిత్ర అనే 5 లక్షణాలతో కూడుకున్నదే పురాణం. ప్రారంభంలో నేను ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను. ఆ తర్వాత అణువు అనేది ఏర్పడింది. అణువు తర్వాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది. అణువు రూపంలో ఉన్న ఆ బుద్ధి సత్వం, రజస్సు, తమస్సు అనే 3 తత్వాలుగా మారింది. వాటినే త్రిగుణాలు అంటారు. ఆ 3 గుణాల సముదాయంలో నేను మహత్తు అనేవాడుగా ఉన్నాను. సర్వాన్ని తెలిసిన వాడిల్లో నేను మొదటివాడిని. నా నుండి క్షేత్రజ్ఞులు అనేవారు ఆవిర్భవించారు. తిరిగి ఆ క్షేత్రజ్ఞుల నుండి బుద్ధి రూపొందింది. దేవి, బుద్ధి నుండి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి. ఇలా ఇంద్రియాలు నెలకొన్న తర్వాత ఆ పంచభూతాల సాయంతో ఒక పిండ స్వరూపాన్ని నేనే తయారు చేశాను. దేవి, సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యం నుండి ఆకాశం, దాని నుండి శబ్దం, శబ్దం నుండి వాయువు, దాని నుండి అగ్ని, అగ్ని నుండి జలాన్ని నేనే సృష్టించాను. ఆ జలం నుండి సకల జీవులకి తల్లివైన భూమాతను నిన్ను సృష్టించాను. ఆకాశాదులకు భూమివైన నీవు కలయికతో జరగగా ఆ కలయిక వల్ల బుడగలతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది. కొన్నాళ్ళకి ఆ అండం పగిలి 2గా అయ్యింది. దేవి, ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను. ఆ విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి ఆ నీళ్ళని నా నివాస స్థలంగా మార్చుకోవడం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది. ప్రతి కల్పంలో నేను తిరిగి ఆ అండంలోకి వెళ్తూ ఉంటాను. దేవి, కొంతకాలం తర్వాత నా నాభి కమలం నుండి ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మం నుండి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు. అలా అవతరించిన బ్రహ్మను చూసి, ఓయి, నీవు ప్రజలను సృష్టించు అని పలికాను. నేను అలా పలికి అతనికి కనపడకుండా పోయేసరికి బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు. కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మానికి కారణమైన వాడు ఎవడు అని సందేహం కలిగింది. అది కూడా ఎంతసేపటికి తెలియకపోవడంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది. వెంటనే ఆయన కోపం నుండి ఒక పిల్లవాడు జన్మించి ఆయన తొడ మీద కూర్చున్నాడు. ఉన్నట్లుండి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాడిని బ్రహ్మ ఓదార్చటానికి ప్రయత్నించగా అతనికి ఒక పేరు పెట్టమని బ్రహ్మను కోరాడు. గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అని పేరు పెట్టాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు. అయితే అతనికి శక్తి లేక నీళ్లల్లో మునిగి తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. అలా రుద్రుడు నీళ్లల్లో మునగటంతో బ్రహ్మ తన కుడి బొటనవేలు నుండి ఒక ప్రజాపతిని, ఎడమ బొటనవేలు నుండి ఆ ప్రజాపతికి తగిన భార్యని, ప్రజల్ని సృష్టించడం కోసం సృజించాడు. అలా బ్రహ్మవేలు నుండి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వయంభూ మనువును కన్నాడు. స్వయంభూ మనువు నుండి
ప్రజా సృష్టి ప్రారంభమైంది. అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించిన అన్ని సందేహాలను తీర్చారు. ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది. కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది. భూములు కొంటూనే ఉంటారు. మరణానంతరం స్వర్గానికి వెళ్తారు. సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని వరాహ పురాణంలో చెప్పబడింది.